నిన్న చెప్పుకున్న దానికి కొనసాగింపుగా మాట్లాడుకున్నాము. బ్రహ్మమే తానైన అనని ఎరుక కలిగిన వారికి ఇంకా ఆచరించవలసిన విధులు లేవు. బంధాలు ఉడికిపోతాయి. అది ఇది కావాలని కోరుకోకలేదు. క్లేశం లేదు అంటే దుఃఖం లేదు. ఇంద్రియాలను జయించిన వాడు అవుతాడు. ఒకసారి అంబరీషుడు అనేవాడు జాతి అహంకారంతో భగవాన్ దగ్గరికి వస్తాడు. జాతిని బట్టి క్షత్రియుడు ఉత్తముడని వాదిస్తాడు. విద్యాశరణ సంపన్నుడు దేవమానవుల కంటే ఉత్తముడని భగవాన్ చెప్తాడు. అంబరీషుడు కాస్త తగ్గి విద్య అంటే ఏంటి, ఆచరణ అంటే ఎలాంటిది అని అడుగుతాడు. అప్పుడు చెప్తారు భగవాన్, అంబరీష, విద్యాశరణ సంపదకు జాతివాదం అక్కర్లేదు, గోత్రం కొరగాదు, అభిమానం అసలే అక్కర్లేదు. ఈ చిక్కులు ఉడిగిన వానికి విద్యాచరణం అవుతుంది. బ్రహ్మచర్యం నిర్వహించే భిక్షువు ధ్యానమందు పూర్వజన్మ జ్ఞానమును జీవకోటి యొక్క జనన మరణాలని దర్శించుచున్నాడు. కృతకృత్యుడైనాడు. వాడే విద్యాచరణ సంపన్నుడు. ఇలాంటి విద్యలు కదా మనకు కావాల్సింది. భౌతిక విద్యలన్నీ ఇక్కడతోనే సరి. జీవులకు చివరిలో తోడయ్యుండేది అటువంటి విద్యలను ఆచరిద్దాం. ఇది వింటుంటేనే మనసు ఎంతో ఉజ్వలం అవుతుంది. అటువైపు మనసు మళ్ళించుకుందాం. మనం చక్కగా రోజు విని ధ్యానం బాగా నేర్చుకుని ముందుకెళ్దాం. మళ్ళా రేపు మాట్లాడుకుందాం.